నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి కేవలం 10-15 మినిట్స్‌లో రీచ్ అయ్యే లొకేషన్‌లో, పోచారం ఐటీ కారిడార్‌కి 10 మినిట్స్‌లో రీచ్ అయ్యే లొకేషన్‌లో, చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి 5 మినిట్స్‌లో రీచ్ అయ్యే లొకేషన్‌లో, బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల హిమగిరి కాలనీలో ఈరోజు స్టాండలోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్‌లో టోటల్‌గా 8 ఫ్లాట్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తే 7 ఫ్లాట్స్ సోల్డ్ ఔట్ అయిపోయాయండి. ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ ఒక్క ఫ్లాట్ అన్నది మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకు సేల్ చేస్తున్నారండి. ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ విషయాలు, రేట్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే డైరెక్ట్‌గా మరికొన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ చౌరస్తా ఉందో ఇదొచ్చేసి చెర్లపల్లి చౌరస్తా అండి. వరంగల్ హైవేలో ఉంటుంది. వరంగల్ హైవే చెర్లపల్లి చౌరస్తా నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నటువంటి సెకండ్ చౌరస్తా ఉందో ఇక్కడ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. చెంగిచెర్ల హిమగిరి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 316 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ యొక్క ర్యాంప్ కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. అపార్ట్మెంట్ ముందల వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా చూస్తున్నామండి. స్పేషియస్‌గా పార్కింగ్ అనేది రావడం జరిగింది. 316 గజాల్లో 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్‌కి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అపార్ట్మెంట్‌లో సెపరేట్‌గా ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 8 ఫ్లాట్స్‌కి సరిపడే విధంగా స్పేషియస్‌గా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్‌మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. 2 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ, ఫ్లాట్ యొక్క యూడీఎస్ రేట్ విషయం అన్నది ఫ్లాట్ కవర్ చేస్తూ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బిల్డింగ్ యొక్క రూట్ మ్యాప్, బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మనం చూస్తున్నాము. ఈ బిల్డింగ్‌లో టోటల్‌గా 8 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే 7 ఫ్లాట్స్ సోల్డ్ ఔట్ అయినాయండి. ఒకటే ఫ్లాట్ ఇక్కడ పెండింగ్‌లో ఉంది. అంటే ఇంకా మిగిలి ఉంది. ఇది ఆఫర్ కింద సేల్ చేస్తున్నారండి. లాస్ట్ ఫ్లాట్ కాబట్టేసి ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. కేవలం 40 లక్షలు మాత్రమే చెప్తున్నారు. దీని యొక్క ఎసెప్ట్ వచ్చేసి 952 ఎసెప్టీ ఉంటుంది. యూడీఎస్ వచ్చేసి 39 స్క్వేర్ యార్డ్ యూడీఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వరంగల్ హైవే రోడ్కి అయితే ఎగ్జాక్ట్‌గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఏదైతే 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఉందో 2 బీహెచ్‌కే ఫ్లాట్ క్లియర్‌గా చూస్తున్నాము. ఫ్లాట్ కంటే బిఫోర్ ఏదైతే సేల్‌కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ ఉందో ఫ్లాట్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ రావడం జరిగిందండి. 4-5 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్‌లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 952 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్‌గా వుడ్‌తో చేయించారు. టేక్ వుడ్‌తో చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూస్తున్నామండి. హాల్‌లో చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్‌గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సెకండ్ టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు, టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. ఫాల్ సీలింగ్ చేయించి ఇక్కడ ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ విత్ షెల్ఫ్‌లు కూడా రావడం జరిగిందండి. మీకు ఇంటీరియర్ వర్క్‌లో అయితే షెల్ఫ్‌లు రావడం వల్ల కొంత మనీ కూడా ఆదా అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్స్ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవచ్చండి. డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి షెల్ఫ్‌లు రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాలో మనకి యాంటీ స్కిడ్ టైల్‌తో ఫ్లోరింగ్ ఏశారు.
కామన్ వాష్‌రూమ్ వచ్చేసి బయట వైపు రావడం జరిగిందండి. కామన్ వాష్‌రూమ్ పైనొచ్చేసి లో రూఫ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్ అనేది మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఈ అపార్ట్మెంట్ నియర్ బై వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి అపోజిట్‌లో వచ్చేసి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ చేసిన కాలనీలో ఫుల్‌గా డెవలప్ అయిందండి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మార్కెట్‌లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ధరకు సేల్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ పక్కన వచ్చేసి మనకి కారిడార్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి యుటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు. లేదంటే బాల్కనీ లాగా వాడుకోవచ్చండి. ఇక్కడ బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్‌గా చూస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. కేవలం 40 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే 90% వరకు బ్యాంక్ లోన్ వస్తాయి. లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల హిమగిరి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 316 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి తక్కువ ధరలో సేల్ చేస్తున్న 2 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.